వాళ్ళు మనల్ని ఎంతగా ద్వేషిస్తారు నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు కూడా మా భూమి అక్కలాగే మాట్లాడతావేంటి బిందో? మనం ప్రేమించుకున్నామని తెలియక పూరితో గగన్ బావా నా పెళ్లి చేస్తా అంటున్నాడు. కానీ తెలిసిన భూమి అక్క ఏం చేస్తోంది? కనీసం మన ప్రేమ గురించి ఆలోచించిందా? మనం అసలు ఎంతగా ప్రేమించుకున్నామో అర్థం చేసుకునే ప్రయత్నం చేసిందా? ఎంతసేపు తన కాపురం గురించి, ఆ ఇంటి పరువు గురించి ఆలోచించింది. కానీ మనం పడుతున్న బాధని ఆ రవ్వంతు కూడా ఆలోచించలేదు. ఇప్పుడు తన కోసం మనం మన ప్రేమను త్యాగం చేసుకోవాలా? అయ్యో శివ, త్యాగం చేసుకునేంత దూరం ఏం మాట్లాడొద్దు. మనసులో ఉన్న భయం చెప్పానంతే. అయినా మా అపూర్వ అత్తయ్యే మన పెళ్లి చేయిస్తానన్నప్పుడు ఇక భయపడ్డందేనికి? అమ్మయ్య, అది అలా ఆ మాట మీదే ఉండు. మనం ప్రేమించుకున్నామని తెలిసాక ఆ గగన్ బావ కూడా మనల్ని క్షమిస్తాడు. భూమి అక్కకే మనల్ని క్షమించడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఏ శరత్చంద్ర నాన్నగారి మాట కాదని తన ప్రేమను తను సాధించుకోలేదా? అలాగే మన ప్రేమను మనం సాధించుకుంటున్నాం. మధ్యలో మీ అత్తయ్య ఉండి పెళ్లి చేస్తా అంటుంది కదా. గగన్ బావ దృష్టిలో కూడా అక్కయ్య కూడా ఏమంతా చెడ్డదైపోదులే. అవును, కన్విన్స్ అయ్యావా? అయ్యాను. అసలు మనిద్దరికి పెళ్లి జరుగుతుందంటే ఇప్పుడు నేనెంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను శివ. ఐ లవ్ యూ శివ. శివ, పురి, నువ్వింకా పడుకోలేదా? నీకోసం ఎదురు చూస్తున్నాను శివ. నా కోసం ఇంత నైట్ వరకు ఎదురు చూడటం ఎందుకు పురి? పడుకోవచ్చు కదా. అలా ఎలా పడుకుంటాను శివ? నువ్వేదో సర్ప్రైజ్ గిఫ్ట్ తెస్తున్నావని వదిన చెప్పింది. ఇక నాకు నిద్ర ఎలా వస్తుంది చెప్పు? ఏది నా సర్ప్రైజ్ గిఫ్ట్? సర్ప్రైజ్ గిఫ్టా? హా, ఏదో విషయంలో అక్క అలా చెప్పి కవర్ చేసినట్టుంది. విషయం ఏదైతేనే అక్క ఎలాగో నా ప్రేమ విషయంలో సాయం చేయలేదు. కనీసం పూరికైనా నిజం చెప్పేస్తే ఈ పూరి అయినా అర్థం చేసుకోవచ్చు. ఇదే మంచి టైం. శివ, అదేంటి శివ, గిఫ్ట్ ఏదని అడిగితే అంతసేపు ఆలోచిస్తున్నావేంటి? మా అక్క చెప్పినట్టు ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ కాదు పూరి, ఒక షాకింగ్ నిజం. షాకింగ్ నిజమా? ఇది విని నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు. కానీ నేను ఇప్పుడు చెప్పకపోతే పెళ్ళైపోయాక జీవితాంతం మనిద్దరం కలిసి బాధపడుతూ ఉండాలి. ఏంటి శివాది, చెప్పు. బహుశా నువ్వు రోజు నన్ను నిలదీస్తూనే ఉంటావేమో, అందుకే చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమించడం లేదు పూరి.
అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చావురా. నిన్నెన్నిసార్లు మందలించినా ఈ విషయంలో నీ బుద్ధి పోనిచ్చుకోలేదు. ఏంటి పూరి, వీడు నిజంగానే నిన్ను ప్రేమించడం లేదేమోనని షాక్ అయ్యావా? అంటే శివ చెప్పింది అబద్ధమా? అబద్ధం కాదు. దీనికి వీడు పెట్టుకున్న పేరు షాకింగ్ సర్ప్రైజ్. చిన్నప్పుడు మా ఇంట్లో ఓ చిన్న కుక్క పిల్లని పెంచుకున్నాం. అదంటే వీడి ఫ్రెండ్కి చాలా ఇష్టం. ఒకరోజు రాత్రిపూట ఫోన్ చేసి ఆ కుక్క చచ్చిపోయిందని వాడి ఫ్రెండ్కి చెప్పాడు. పాపం ఆ ఫ్రెండు అంత రాత్రిలో ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు పూరి. హ్యాపీ బర్త్డే టు యు రా అని హ్యాండ్ ఇచ్చి బర్త్డే పార్టీ కూడా ఇచ్చాడు. అలా ఉంటాయి వీడి సర్ప్రైజులు. వదినా, నువ్వు టైంకొచ్చి నన్ను కాపాడా వదినా. ప్రేమించడం లేదని చెప్పిన మరుక్షణమే నా గుండె ఆగిపోయినంత పనైందో దినా. శివ, ఇంకెప్పుడు ఇలాంటి సర్ప్రైజులు ఇవ్వకు. ఇవ్వళ్లే, నేను గట్టిగా చెప్తాను. నువ్వెళ్ళు, తినేసి పడుకో. గుడ్ నైట్. సరే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్ శివ. గుడ్ నైట్.